హలో అండి, అందరూ ఎలాగున్నారన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకు ఒక చిన్న ఐడియా వచ్చింది. ఇంట్లోనే ఐస్ చేస్తే ఎలాగుంటుందన్న ఐడియా అనేది వచ్చింది. ఇలా చేశాను, ఎలా ఉన్నదన్నది మీరు కూడా ట్రై చేసి చెప్పండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాం పదండి. ఏం లేదండి, నేను ఒక 3 స్పూన్స్ షుగర్ వేసాను, 1 స్పూన్ ఏమో సేమియా వేసాను. గ్లాస్ అనేది ఒక గ్లాస్లో పెట్టుకుని వేసుకున్నా. అలాగా దానికి వెల్తిగా పోసుకోవాలండి. వాటర్ అనేది గ్లాస్ నిండా పోయకూడదు, కొంచెం వెళ్తుండాలి. ఒక అర ఇంచు అలా ఉండొచ్చు వెళ్తి. పంచదారని కరగబెట్టేసుకోవాలి స్పూన్తో తిప్పేసుకుని. నేనైతే ఎటువంటి కలర్స్ అనేది యూజ్ చేయట్లేదండి. పిల్లలకు పెట్టేది కదా, కలర్స్ అనేది నాకు ఇష్టం ఉండదు. అందుకనే ఇలాగే చేస్తున్నాను నేను. నాకు పంచదార అనేది కరిగిపోయింది. ఇప్పుడు వీటిని ప్యాక్ చేసేసుకోవడమే. ఎలా చేయాలో చెప్తాను పదండి. కవర్ అనేది మనం ఇలా పెట్టేసుకుని దానికి రబ్బర్ వేసేసి చిన్న హోల్ అనేది పెట్టుకోవాలండి. ఆ కవర్కి టైట్గా ఉండాలి. కవరు గ్లాస్కి పట్టేసి టైట్గా ఉండాలి. దీనికి స్టిక్ పెట్టేసాను నేను. ఇంతేనండి, ఇలా పెట్టేసుకోవడమే. తీసుకెళ్ళి వీటిని డీప్లో పెట్టేసుకోవడమే. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని స్టోర్ చేసుకున్నా. నేను ఈరోజు నైట్ పెడితే రేపు ఈవినింగ్ టైంలో తీసానండి. ఎలాగున్నాయో చూద్దాం. చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియోస్ ఎవరన్నా చూస్తే కొత్త వాళ్ళు ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూసిన వాళ్ళందరూ లైక్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైక్కి నాకు కూడా ఏదో కొంత సంతోషం అనేది ఉంటుంది కదండి. ఇంత కష్టపడి చేస్తున్నాం వీడియో. సరే, ఐస్ అనేది రెడీ అయిపోయింది, తీసి చూద్దాం. రెడీ అయిపోయిందండి ఐస్ అనేది. నేను ఎటువంటి కలర్స్ వేయలేదండి, ఇంట్లోనే ఇలా చక్కగా చేశాను. నెక్స్ట్ టైం వీడియోలో వచ్చి పాల ఐస్ లాంటిది ట్రై చేద్దాం అనుకున్నా. ఇది ఎలాగున్నది అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.